గంటల్లోనే అమెరికాకు మరొక షాక్ తగిలింది. టెక్సాస్ లోని పోర్ట్ ఆయిల్ రిఫైనరీలో భారీగా పేలుడు సంభవించింది. పేలులతో భారీగా మంటలు చెలరేగాయి. పేలులకు ఇంకా కారణాలు అనేది తెలియరాలేదు. ఇక పోర్ట్ చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమెరికా అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీగా దీనికి పేరుంది. ఇక ప్రమాద స్థలికి అత్యవసర బృందాలని కూడా చేరుకుంటున్నాయి. అయితే నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు. ప్రజెంట్ యుద్ధం ఏదైతే కొనసాగుతుందో ఆ యుద్ధానికి సంబంధించి తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నాము. ఇరాన్ కూడా దీనికి అంగీకరించిందంటూ కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇరాన్ అధికారికంగా విరమించినట్టు ఎక్కడ స్పందించలేదు. ఆయనే భయపడి ఈ విరమణ అనే ప్రకటన విడుదల చేశారంటూ కూడా ఇరాన్ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనని ఎద్దేవా చేసింది. కానీ ఆయన ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అమెరికాకు సంబంధించిన కీలక రిఫైనరీలో భారీ పేలుడు సంభవించడం, ఆ పేలుడు వల్ల దానికి సంబంధించి అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. కానీ దీనికి కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కానీ అక్కడ ఉన్న రిఫైనరీలు అక్కడ ఉన్న వాటిని హీట్ వల్ల అవి పేలి ఉండవచ్చు అనేది కూడా కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది టెక్సాస్ లోని వలేరో పోర్ట్ ఆర్థర్ రిఫైనరీలో పేలుడు తర్వాత ఇది భారీ అగ్ని ప్రమాదంగా కూడా గుర్తించారు. ఇది రోజుకు మొత్తం భారీ మొత్తంలో ఇక్కడ నుంచి ఇక్కడ రిఫైనరీ నుంచి భారీగా ఈ ముడి చమురు అనేది కూడా విడుదలవుతూ అక్కడ నుంచి దిగుమతి చేస్తూ ఉంటారు. ప్రొక్యూర్ జరుగుతూ ఉంటుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మొత్తం 3,25,000 బ్యారెళ్ల సామర్థ్యంతో ఉత్తర అమెరికాలోని అతిపెద్ద రిఫైనరీలో ఇదొకటిగా కూడా భావిస్తున్నారు. దట్టమైన నల్లటి పొగ మంటలు అనేవి కనిపించాయి. ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి గాయాలు కాలేదనేది కూడా అధికారికంగా సమాచారం అందుతుంది. అందరూ క్షేమంగా ఉన్నారంటూ కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక సమీప ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి గల కారణంపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అంటే ఎవరైనా దాడి చేశారా లేదా అది హీట్ వల్ల ఆ పేలుడు సంభవించిందా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ దీని ద్వారా ఈ పేలుడు సంభవించడం వల్ల భారీగా ఆస్తి నష్టం అయితే జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతున్న వేళ ఎవరైనా దాడి చేశారా, క్షిపణులతో కానీ డ్రోన్లతో కానీ దాడి చేశారా అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ నిన్న 5 రోజుల పాటు తాత్కాలికంగా విరామం చేస్తున్నాము, ఎటువంటి మిలిటరీ స్ట్రైక్స్ అనేవి ఉండవు అనేది కూడా ప్రధానంగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. కానీ మాతో ట్రంప్ సంప్రదించలేదు, మేము ఎవరితో మాట్లాడలేదు, మేము ఎవరితో చర్చలు జరపలేదు అనేది కూడా ఇరాన్ చెబుతోంది. కానీ ఇలా ఒక ప్రకటనలు ప్రతి ప్రకటనలతో ప్రధానంగా ఇప్పుడు ఈ దాడి జరుగుతున్న నేపథ్యంలో దీని వెనుక ప్రజెంట్ అనుమానం అయితే ఇరాన్ దాడి చేసి ఉండొచ్చు అనేది కూడా అమెరికాలోని ఒక వర్గం అధికార యంత్రాంగం అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. కానీ ఈ దాడి మేమే చేశామని కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కరు అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయలేదు. కానీ ఇక్కడ ఈ టెక్సాస్ లోని పోర్ట్ ఆర్థర్ ఆయిల్ రిఫైనరీలో భారీగా పేలుడు సంభవించిన నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. రోజు బాంబులు మోతతోనూ క్షిపణులు, డ్రోన్లు, మిసైల్స్ దాడులతో పశ్చిమాసియాలోను ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశంలోని ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిన్న అమెరికా అధ్యక్షుడు ఒక ప్రకటన చేయడం, ఆ ప్రకటన తర్వాత మళ్ళీ ఇటువంటి భారీ పేలుడు సంభవించడంతో మళ్ళీ యుద్ధం ఇంకా కొనసాగుతుందా, ఇంకా భీకరంగా రూపం దాల్చనుందా అనే అనుమానంతో కూడా ప్రజలందరూ కూడా క్షణక్షణం భయంగా కాలం వెల్లదిస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ రోజుకు మొత్తం 3,25,000 బ్యారెళ్ల సామర్థ్యంతో అక్కడ ఈ రిఫైనరీ అనేది పనిచేయబోతుంది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా పేలుడు సంభవించిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అధికార యంత్రాంగం ఆదేశాలతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టానికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు, ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు, అందరూ క్షేమంగా ఉన్నారంటూ కూడా ఆ రిఫైనరీకి సంబంధించిన అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఎవరుతున్నారో వారంతా కూడా చెప్తున్నారు. కానీ ఈ పేలుడుకు మాత్రం అసలు కారణాలు అనేవి ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పుడు వివిధ కోణాల్లో అయితే అమెరికా దర్యాప్తు కొనసాగిస్తుంది. కేసు నమోదు చేసి మొత్తం ఈ అతిపెద్ద రిఫైనరీ ఇంతకుముందు గతంలో ఏవైనా ఇలాగే పేలుడు సంభవించిందా లేదా ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఎవరైనా కావాలని ఇక్కడ దాడి చేశారా అనే కోణంలో కూడా అమెరికా దర్యాప్తు బృందాలైతే కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి. మొత్తం రాడార్ వ్యవస్థ అంతా కూడా పరీక్షిస్తున్నారు. ఏమైనా క్షిపణులు కానీ మిసైల్స్ లాంటివి, డ్రోన్ లాంటివి ఏమైనా ప్రయోగించి ఈ రిఫైనరీని పేల్చేశారా ఏంటి అనే కోణంలో కూడా అమెరికా మిలిటరీ విభాగం కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తును కొనసాగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆ పేలుడు సంభవించే సమయంలో
అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా కొన్ని వివరాలను అయితే అమెరికా భద్రతా విభాగం సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి అధికారికంగా అది హీట్ జనరేట్ అవ్వడం వల్ల పేలుడు సంభవించిందా లేదా ఎవరైనా దాడి చేసి ఉండొచ్చా అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. కానీ గత కొన్ని రోజులుగా ఏదైతే యుద్ధం కొనసాగుతుందో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఈ రోజు 24వ తేదీ అంటే దాదాపు 25 రోజులుగా ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది. అయితే తాత్కాలికంగా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి చేసి ఉండొచ్చా లేదా ఎప్పుడైతే ఏదైతే తాత్కాలిక విరామం ప్రకటించమని అమెరికా అధ్యక్షుడు చెప్పారో దానికి సంబంధించి మాతో ఎవరు సంప్రదించలేదు, మేము దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అన్ని అమెరికా అధ్యక్షుడు భయపడి ముందుగానే లొంగిపోయారు అనేది, మా దాడిని తట్టుకోలేకే లొంగిపోయి ఇటువంటి కారణాలు వెతుక్కుంటున్నారు, ఆంక్షలు విధిస్తున్నారు అనేది ప్రధానంగా ఇరాన్ చెబుతోంది. కానీ ఇప్పుడు ఈ పేలుడు సంభవించిన నేపథ్యంలో అది నిజంగానే భారీగా హీట్ అనేది జనరేట్ అవడం వల్ల, హీట్ వల్ల అక్కడున్న బాయిలర్స్ లని రిఫైనరీ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా హీట్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగి భారీ పేలుడు సంభవించిందా లేదా వేరే కారణాలు ఏమున్నాయా అనేది వివిధ కోణాల్లో కూడా ప్రజెంట్ ఈ భారీ పేలుడు సంభవించిన తర్వాత దర్యాప్తు అయితే అమెరికా భద్రతా విభాగం కొనసాగిస్తోంది. మొత్తం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కానీ ఇంకా అనేక కోణాల్లో ఈ దర్యాప్తునైతే అమెరికా చేస్తూ ఉంది. Yeah, if I can get a hand with it, it's like froze up really bad. Yeah, if I can get a hand with it, it's like froze up really bad.